గత జన్మ అనేది పునర్జన్మ అనేది ఉంటుందా వనజ గారు? సోల్ మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకుంటూనే ఉంటుంది ఆత్మ. అందరికి గత జన్మ ఎందుకు గుర్తురాదు, కొంతమందికి ఎందుకు గుర్తొస్తూ ఉంటుంది? గత జన్మ గుర్తొస్తే ముందుకు వెళ్ళలేము ఇంక మనం. బ్రెస్ట్ క్యాన్సర్ విషయంలో మీరు ఎదుర్కొన్న టఫ్ సిచ్యుయేషన్స్ ఏంటి? ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం అంత ఈజీ కాదు కదా. ఎమోషన్స్ ని ప్రాసెస్ చేయడం కూడా ఒక కళ. బ్రెస్ట్ క్యాన్సర్ లాంటిదంటే కొంతమందికి బ్రెస్ట్ తీసేసే వరకు కూడా వెళ్తూ ఉంటుంది. అసలు ఆ సిచ్యువేషన్స్ ని లేడీస్ ఎలా ఫేస్ చేయాలండి? పిల్లల్ని ఎలా పెంచాలంటారు? నిజంగా పేరెంట్స్ పాత్ర ఏంటి అసలు? ప్రతి అమ్మకి ప్రతి నాన్నకి వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచాలో అందరికీ తెలుసు. అట్రాక్షన్స్ కావచ్చు, అఫైర్స్ కావచ్చు, వీటన్నిటిని దాటుకుని ఒక మహిళ ఎలా ముందుకు వెళ్ళాలంటారు? ఐ డోంట్ లైక్ సచ్ కమెంట్స్ అని ఫస్ట్ మీరు చెప్పేయండి. చెప్పినా వినకపోతే చెప్పు తీసుకొని కొట్టే. ఒక మనిషికి ఇన్సూరెన్స్ అనేది అవసరమా? పిల్లలు సేఫ్ గా ఉంటారు ఒక లైఫ్ ఇన్సూరెన్స్ తోటి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. మన చుట్టూ ఎంతో మంది జీవన విజేతలు ఉంటారు. వారి జీవిత పాఠాల ద్వారా మనం ఎంతో ఇన్స్పిరేషన్ పొందవచ్చు. ఇప్పుడు నాతో పాటు అలాంటి జీవిత విజేత ఉన్నారు. ఆవిడ మరెవరో కాదు, వనజ రామశెట్టి గారు. ఆవిడ వీడియోస్ ద్వారా మీరందరూ కూడా చాలా కనెక్ట్ అవుతూ ఉండొచ్చు. నమస్కారం వనజ గారు. నేను ఇవాళ బ్రేక్ఫాస్ట్ చేయలేదని, రైట్ సరిగా నిద్రపోలేదని ఇవన్నీ తెలిసిపోతాయా వనజ గారు? అలా బ్రేక్ఫాస్ట్ అవన్నీ తెలియదు, ఆకలిగా ఉన్నారు, బట్ అవన్నీ సంథింగ్ అవన్నీ నేను అర్థం చేసుకోవచ్చు. అవన్నీ ఆ ఎనర్జీస్ అన్ని మనం రీడ్ చేయొచ్చు అనమాట. అంటే నిద్ర, స్ట్రెస్ఫుల్ స్లీప్, ఆలోచనతో కూడిన నిద్ర, ప్రెషర్ లో ఉన్నారు, స్ట్రెస్ లో ఉన్నారు, ఇవి మనకు అర్థం. అది అవతల మంచి మనకి ఏం చెప్పక్కర్లేకుండానే తెలిసిపోతూ ఉంటాయి మనకి. ఓకే, అది ఎనర్జీ. సో అది ఇట్ కమ్స్ విత్ ప్రాక్టీస్, మెడిటేషన్, కామ్ స్పేస్ ఆఫ్ మైండ్, బిలీఫ్, ఇవన్నీ అవసరం అనమాట. అందుకే అంటాం చూడు, మెడిటేషన్ చేయాలి, ఆ కార్డ్స్ మీద వర్క్ చేయాలి. ఆ కార్డ్స్ మిమ్మల్ని మీరు కనెక్ట్ చేసుకోవాలి ఆ కార్డ్స్ తోటి. వాటిని రోజు ఎనర్జైజ్ చేయాలి. మీరు యాక్టివ్ గా ఉండాలి, మీ మైండ్ క్లీన్ గా ఉంచుకోవాలి. స్పిరిచువల్ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అటు అంటే స్పిరిచువల్ లైన్ లో మీరు ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు నాకు కూడా స్టార్టింగ్ లో ఐ థింక్ ఇట్ టుక్ ఆల్మోస్ట్ 2 years నేను ప్రాక్టీస్ చేయడానికి. వాటిని బ్యాంక్ ఆన్ నేను రీడింగ్ చేస్తుంటే నువ్వు చేసిన రీడింగ్ పర్ఫెక్ట్ అనే వరకు వాటి మీద ప్రాక్టీస్ చేసి దాని తర్వాత ఐ గాట్ ఇన్ టు దిస్ ఆల్సో టారో రీడింగ్. అది చిన్న ఏదో ఒక హాబీ లాగా స్టార్ట్ చేశాను. ఇప్పుడు చాలా మంది టారో రీడర్ గా నన్ను గుర్తుపడతారు, వస్తాయి. ఐ మీన్ చాలా మంది వస్తారు కూడా టారో రీడింగ్ చేయించుకోవడానికి. అవన్నీ అసలు అంటే ఇంట్రెస్టింగ్. సొల్యూషన్ కూడా చెప్తారా మీరు? ఆఫ్ కోర్స్ ఫైన్. అంటే ప్రాబ్లం చెప్పి సొల్యూషన్ చెప్పకపోతే కదా, ఇట్స్ నాట్ ఎ డైలమా, ఇట్స్ బేసికల్ ఫుల్ సెషన్ అన్నమాట. ఇప్పుడు టారో రీడింగ్, పలానా ఇష్యూస్ ఉన్నాయి, కొంతమందికి జాబ్ రాలేదు, కొంతమందికి జాబ్ వచ్చింది, ఏం చేస్తే అందులోంచి బయటపడవచ్చు, ఇట్లాంటివన్నీ ఆ రీడింగ్ ద్వారా మనకి సొల్యూషన్స్ కూడా వచ్చేస్తాయి మనకి. సో అలా కనెక్ట్ అవుతాను. దాని తర్వాత మెల్లిగా సాయిబాబా కార్డ్స్ అని, సాయిబాబా ఇన్ఫర్మేషన్ అక్కడ నుంచి వస్తుంది అనమాట. నేను ప్రతిసారి ఏం కార్డ్ తీసినా అక్కడ నుంచి ఆయన నుంచి ఏదో ఒక సజెషన్స్ వస్తూ ఉంటే, అండ్ చాలా మంది విషయాలలో అవి కరెక్ట్ అయ్యి, మేబీ 1 or 2 తప్పుతాయి. నేనేం 100% నేను కరెక్ట్ గా చెప్పినట్టు అయిపోతుంది, బట్ 90% టైమ్స్ మై రీడింగ్స్ గో రైట్. ఓకే. ఇంకొకటి ఏంటంటే మీరు రిగ్రెషన్ థెరపిస్ట్ కూడా. అసలు గత జన్మ అనేది పునర్జన్మ అనేది ఉంటుందా వనజ గారు? భగవద్గీతలో చెప్పారు కదా. అవునండి, పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు మళ్ళీ పుట్టక తప్పదు. ఎస్, భగవద్గీతలోనే ఉంది. సోల్ మళ్ళీ జన్మ తీసుకుంటూనే ఉంటది. ఆత్మ ఏదైతే ఉంటుందో మన సోల్, అది ఆ బిలీఫ్. అంటే నేను నాలాగానే పుట్టక్కర్లేదు, నేను నెక్స్ట్ జన్మలో మగపిల్లలాగా పుట్టొచ్చు, వేరే ఏదైనా జంతువుగా పుట్టొచ్చు, చెట్టు పుట్ట ఏదైనా పుట్టొచ్చు, బట్ ఐ టేక్ బర్త్ అగైన్. మళ్ళీ నా జన్మ అంటూ ఉంటది. ప్రతి జంతువు ఏదో ఒకటి నేను మళ్ళీ జన్మ తీసుకుంటాను. ఎందుకంటే మనకి ఈ జన్మలో చేసిన ఏదో కర్మ ఫలితాలు ఏవైతే ఉంటాయో ఈ జన్మలో క్లోజ్ అవ్వవు. మనకి అందరూ అంటారు కదా, ఈ జన్మలోనే క్లియర్ అయిపోతే బాగుంటుంది. డెఫినెట్ గా అవ్వదు. కర్మఫలం అంటాం, కర్మఫలం అనుభవించక తప్పదు. ఈ జన్మలో మనం చాలా కష్టాలు పడుతూ ఉంటాం, విపరీతమైన కష్టాలు. కొంతమందికి ఎప్పటికీ ఒక బ్రేక్ త్రూ రాదు. వాళ్ళకి లైఫ్ లాంగ్ కష్టమైన భగవంతుడు అంటాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు తీసుకునే నెక్స్ట్ లైఫ్ ఏదైతే ఉంటుందో అది సూపర్ బ్యూటిఫుల్ గా ఉంటది అన్నమాట. అది మాత్రం మనం బిలీవ్ చేయాల్సిందే. అయితే చాలా మంది అంటారు, నేను ఇప్పుడు చూడని సుఖం నెక్స్ట్ లైఫ్ లో ఎందుకు? నువ్వు నెక్స్ట్ లైఫ్ తీసుకున్నప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు అప్పుడు మనకు అర్థమవుతుంది అన్నమాట. అయితే ఇప్పుడు నీడ్ ఆఫ్ ది అవర్ ఏంటంటే, నెక్స్ట్ జన్మ ఎవరు చూసారులే, ఈ జన్మను బాగు చేయి భగవంతుడు అంటాం. కానీ ఆ కర్మ, మనం పూర్వ జన్మలో చేసిన కర్మ ఫలితాలు ఈ జన్మలో చేసినవి నెక్స్ట్
అందుకని ఎందుకు మంచి చెప్తారు పెద్దవాళ్ళు అంటే, అంత మంచి చేయమ్మా, అందరికీ మంచి చేయి. మనం చేసే పూజలు గానీ, మనము ఏదో పర్సనల్ డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడుకునే మాటలు గానీ, అందరికీ మంచి చేయండి అని చెప్పుకునే ఇవన్నీ ఏవైతే ఉంటాయో, మనం పురాణాల్లో కానీ మంచి మంచి కథల్లో చదువుకునేది 10 మందికి సహాయం చేయండి, 10 మందికి ఉపయోగపడే పనులు చేయండి. ఎందుకు అని చెప్తారు అంటే, అట్లీస్ట్ మనం తీసుకునే నెక్స్ట్ లైఫ్ ఏదైతే ఉంటుందో అది ఒక మంచి జీవితం ఉండాలి అని చెప్పి ఇవన్నీ పూజలు, నోములు, వ్రతాలు ఇవన్నీ దానికి అన్నమాట. మరి అందరికి గత జన్మ ఎందుకు గుర్తురాదు? కొంతమందికి ఎందుకు గుర్తొస్తూ ఉంటుంది? గత జన్మ గుర్తొస్తే ముందుకు వెళ్ళలేము ఇంక మనం కదా. ఎందుకంటే నాకు రీసెంట్ గా ఒక 2-3 డేస్ బ్యాక్ కూడా నేను ఒక నాగుపాము, నేను నాగదేవత కూతుర్ని, నేను గత జన్మలో, ఆ తర్వాత ఇంకొక 2వ జన్మలోనేమో ఒక రాజు కూతుర్ని, ఇప్పుడు నేను ఇలా మంచిగా పుట్టాను, సుభాష్ని కూతురుగా పుట్టానని చెప్పి మనం ఇదే స్టూడియోలో ఇంటర్వ్యూ చేసాం. ఖచ్చితంగా నేను మీతో మాట్లాడించాలి కూడా, మనం లైవ్ లో కూడా అమ్మాయికి మీరు కొంచెం కౌన్సిలింగ్ లాంటివి ఇవ్వాల్సి ఉంది. మరి ఇలాంటి వాటి వల్ల ఇలా నిజంగా మీరు అన్నట్టుగా గుర్తు రావడం వల్ల ఈ జన్మ అనేది బ్రేక్ అవుతున్నట్టే కదా. అయితే ఈ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపిస్టులు చాలా మంది ఉన్నారు. నేను కూడా ట్రైనింగ్ అయ్యాను. ఎందుకంటే నాకు అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, నాకేంటో తెలుసుకోవాలి అన్న ఒక చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ అన్నమాట. నిజంగా ఉందా పౌరజన్మ? ఉన్నది అనడానికి చాలా ఉన్నాయి అన్నమాట. మనము ఎవరైనా మనిషిని చూడగానే మనకి ఎవరో తెలియదు, ఏదో ఒక సడన్ గా అరే నేను ఎక్కడో చూసాను ఈ మనిషిని అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. అరే నాకు మీరు తెలుసు, మీకు తెలుసు, బట్ ఎక్కడ తెలుసు, ఏం తెలుసు మనకు తెలియదు. అవన్నీ ఇండికేషన్స్ అన్నమాట. ఒక పలానా మనిషిని చూడగానే నవ్వాలి అన్న ఒక ఫీలింగ్ మనకు వస్తుంది, వాళ్ళని చూడగానే ఆటోమేటిక్ గా ఒక స్మైల్ వచ్చేస్తుంది మన ఫేస్ మీద. అలాంటివి ఇప్పుడు మన జీవితంలో వచ్చే ప్రతి ఒక్క ఫ్రెండ్ గానీ, ప్రతి ఒక్క పేరెంట్ గానీ, ఎవరైనా గానీ మనకి వాళ్ళతోటి లాస్ట్ లైఫ్ లో ఒక కనెక్షన్ డెఫినెట్ గా ఉంటది. మన వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్స్ ఇవన్నీ ఏవైతే అంటే వాళ్ళతోటి ఏదో ఒక కనెక్ట్ లాస్ట్ లైఫ్ లో ఉంటూనే ఉంటదన్నమాట. చాలా మంది విషయాల్లో చూసాము, కొంతమంది హస్బెండ్ అండ్ వైఫ్ చాలా మ్యారేజ్ కోరి పెళ్లి చేసుకుంటారు, పెళ్ళైన 4-5 months కే విడిపోతారు. అవన్నీ కార్మిక్ కనెక్షన్స్ అన్నమాట. లాస్ట్ లైఫ్ లో వాళ్ళకి ఎనిమీస్ అయి ఉండి ఈ లైఫ్ లో వచ్చి ఈ జీవితంలో కూడా మన జీవితాన్ని మొత్తం షాటర్ చేసడానికి అట్లాంటి రిలేషన్స్ ఫామ్ అవుతాయి. కొన్ని కేసెస్ లో ఏమవుతుందంటే మనకి ఎవరో తెలియదు, మన జీవితంలో సడన్ గా ఒక మనిషి అపియర్ అవుతారు. వాళ్ళు వచ్చి మన జీవితంలో మంచి మార్పు, మంచో చెడో ఏదో ఒకటి చేస్తారు, ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్. మీకు జాబ్ లేదు, మీకు మంచి జాబ్ మీకు ఇప్పించేసో, లేకపోతే మిమ్మల్ని వెల్ సెటిల్ చేసేసో ఆ మనిషి మెల్లిగా డిజపేర్ అయిపోతారు మన లైఫ్ లో. అంటే వెళ్ళిపోరు, కాకపోతే వాళ్ళతోటి ఉన్న ఇంటిమేసీ, ఆ కనెక్షన్ మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉంటది. ఒక 5 years మాత్రం విపరీతంగా వాళ్ళకి మనకి ఇంటరాక్షన్స్ ఉంటాయి, మాట్లాడుకుంటూ ఉంటాం, వాళ్ళ ఇంటికి మనం వెళ్తాం, మన ఇంటికి వాళ్ళు వస్తారు, స్లోగా తగ్గిపోతూ ఉంటది. సో ఆ టైంలో వాళ్ళు ఒక పర్టికులర్ పని చేయడానికి మన లైఫ్ లోకి వచ్చి ఉంటారు. ఆ పని, ఆ పర్పస్ అయిపోగానే వాళ్ళు మెల్లిగా మన లైఫ్ లో నుంచి ఉంటారు, కాకపోతే అంత బాగా ఉండరు. అలాగే కొంతమంది ఫ్రెండ్స్, కొంతమంది అంటారు ఫ్రెండ్స్ తోటి నాశనం అయిపోతున్నాడు మా పిల్లోడు, అలా ఇలా మాట్లాడుతారు. సో వాళ్ళందరూ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో లాస్ట్ లైఫ్ లో ఏదో ఒక కనెక్షన్ ఉంటూ ఉంటది. అయితే నేను ఎంత థెరపిస్ట్ చేసినా కొన్ని కేసెస్ అబ్బా ఇది నమ్మాలి అనిపించింది నాకు. డెఫినెట్ గా వీళ్ళకి ఒక పాస్ట్ లైఫ్ ఉంది అని నమ్మాను. కొన్ని కేసెస్ లో ఏంటంటే హాల్యూసినేషన్స్ అంటాము, ఊహ. నేను ఒక రాజును, నేను ఒక రాణిను, నేను ఒక ఫలానా గంధర్వకాన్ని, ఇట్లాంటివన్నీ హాల్యూసినేషన్స్ ఉంటూ ఉంటాయి. ఊహాలోకంలో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే, మనం థెరపీకి ఇలా నార్మల్ గా ఇట్ ఈస్ నాట్ వెరీ ఈజీ. ఒక పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేయాలి ఒక మనిషిని అంటే మన ఎనర్జీ కూడా ఫుల్ డ్రైన్ అయిపోతుంది. 4-5 hours 6 hours ఒక్కొక్కసారి అవ్వదు కూడా, వాళ్ళు వెళ్ళిపోతారు, సెషన్కి వచ్చి కూడా వెళ్ళిపోతారు. కొంతమంది ఏంటంటే ఇలా హిప్నోథెరపీ చేసి ఒక 2 నిమిషాలు ఆ స్లీప్ స్టేట్ లో ఉండగానే టపటప అన్ని చెప్పేస్తూ ఉంటారు. అదేంటంటే నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళు చెప్పేవి కూడా ఏదో వింత వింతగా ఉంటాయి అనమాట, హాల్యూసినేషన్స్ అవుతూ ఉంటాయి వాళ్ళకి, ఊహ. కాబట్టి నేను ఈ ట్రైనింగ్ చేసి వాళ్ళ ఊహకి ఏది వస్తే అది చెప్తుంటారు, నేను రాణిని, నేను రాజుని, గంధర్వకాన్ని, నేను ఇంకొక దేవుడిని, ఇట్లా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. నాగుపాము అమ్మాయి, అది ఎగ్జాక్ట్ గా మనం చూడాలి అదేంటో అన్నది చూడాలి మీరు ఖచ్చితంగా. మీలాంటి వాళ్ళ ద్వారా నాకు కూడా ఒక సైంటిఫిక్ రీజన్, దానికి ఒక సొల్యూషన్ కావాలనిపిస్తుంది. సో ఐదర్ కొంతమందికి ఏంటంటే చిన్నప్పటి నుంచి బాగా వాళ్ళ ఇంట్లో స్టోరీస్ చెప్పేసి బాగా ఫోకస్ దాని మీద పంపించేసి రియాలిటీకి దూరంగా ఉంటాం చాలా మంది. సో అట్లాంటి వాళ్ళకి కూడా ఇట్లాంటి థాట్స్ అవి వచ్చేసి వాళ్ళు ఇమీడియట్ గా ఆలోచనలో వెళ్ళేసి ఒక ఇమాజినరీ వరల్డ్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ 2 రకాలు చూసిన తర్వాత నేను ఓన్లీ ట్రైనింగ్ మాత్రమే అవుతాను, ఇది ప్రొఫెషన్ గా చూస్ చేసుకోలేదు నేను. బికాస్ నా అంతటా నేను ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ మై సెల్ఫ్. ఓకే
కాకపోతే ఎక్కడ దాకా వాళ్ళకి ఒక క్లారిటీ ఇస్తాను. కొంతమంది జీవితంలో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అవి ఎందుకు వస్తున్నాయి అని మాత్రం నేను చెప్పగలిగే వరకు ఆ ప్రొఫెషన్ని తీసుకెళ్ళగలుగుతాను. బియాండ్ ఏ పాయింట్ నువ్వేంటి, నువ్వెవరు, నీ లైఫ్‌లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఇవన్నీ చెప్పాలి అంటే నేను 2 సెట్స్ ఆఫ్ పీపుల్‌ని చూసాను కాబట్టి, కొంతమంది ఇమాజినేషన్స్‌లో ఉంటున్నారు, కొంతమంది నిజంగా వెళ్తున్నారు కాబట్టి, ఆ ఒక్క పర్టిక్యులర్ దాన్ని నేను ఒక ప్రొఫెషన్‌గా చూస్ చేసుకోలేదు. బట్ నాకేంటంటే అదొక సాటిస్ఫాక్షన్. ఓకే, నేను తెలుసుకున్నాను. కౌన్సిలింగ్ కూడా ఇవ్వగలరు మీరు అలాంటి వాళ్ళకి. ఇంకొకటి వనజ గారు, అసలు మీతో అసలు డిస్కస్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఈ రోజుల్లో క్యాన్సర్ అంటే ఈ మాట వింటేనే భయపడిపోతున్నాం. మన మెడికల్ ఫీల్డ్ ఈ సెక్టర్ ఎంత డెవలప్ అయినా, ఎంత మంచి ఎక్విప్మెంట్ వచ్చినా చాలా మందికి క్యాన్సర్ కి సరైన ట్రీట్మెంట్ దొరకట్లేదు. కానీ మీరు బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి బయటపడ్డారు, ఇప్పుడు ఒక కౌన్సిలర్ గా కూడా మారారు. అసలు బ్రెస్ట్ క్యాన్సర్ విషయంలో మీరు ఎదుర్కొన్న టఫ్ సిచ్యుయేషన్స్ ఏంటి, అసలు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎలా నిలబడాలంటారు? ఎనీ క్యాన్సర్ ఇస్ క్యాన్సర్. లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ కొంతమందికి సర్జరీ, కొంతమందికి కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, ఇమ్యూనోథెరపీస్, టార్గెటెడ్ థెరపీ. ఈ మధ్య కాలంలో థెరపీస్ చాలా చాలా వచ్చేసినాయి. అండ్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఓకే, క్యాన్సర్ ఎందుకు వస్తుంది అన్నదానికి ఆన్సర్స్ మనం ప్రాబబ్లీ ఇన్ ద ఫ్యూచర్ దాంట్లో మనం మాట్లాడుకుందాము. చాలా మంది అంటారు క్యాన్సర్ ఎందుకు వస్తుంది అని మాకు తెలియదు అని. చాలా స్టేట్మెంట్, అదొక బ్లంట్ స్టేట్మెంట్ అనమాట. క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది మాకు తెలియదు. కానీ ఇంకా కొన్ని చూస్తే, కొన్ని వీడియోస్ చూస్తే స్మోక్ చేస్తే క్యాన్సర్ వస్తుంది, లేకపోతే ఇంకొక షుగర్ ఎక్కువ తింటే క్యాన్సర్ వస్తుంది, ఇంకొకటి వస్తే ఇంకో, అలా వాళ్ళ ఇష్టం, ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఇవి తింటే క్యాన్సర్ తగ్గిపోతుంది, క్యారెట్ తింటే క్యాన్సర్ తగ్గిపోతుంది, గుమ్మడికాయ జ్యూస్ తాగితే క్యాన్సర్ తగ్గిపోతుంది. ఎందుకు వస్తుంది, ఎందుకు రావట్లేదు అన్నది మనం నెక్స్ట్ ఒక డీటెయిల్డ్ డిస్కషన్లో మాట్లాడుకుందాం. అయితే క్యాన్సర్ వచ్చినంత మాత్రాన మనకేదో లైఫ్ అప్ సైడ్ డౌన్ అయిపోయిందా, లేకపోతే ఇంకా నేను జీవితానికి దేనికి పనికిరాను అన్న ఆలోచన నుంచి మాత్రము ప్రతి ఒక్క క్యాన్సర్ సర్వైవర్ బయటకు రావాలి. నా మైండ్ సెట్ ఎట్లా అంటే, నా మైండ్ సెట్ లాగా అందరి మైండ్ సెట్ ఉండాలని మాత్రం డెఫినెట్గా నేను అనుకోను. నా మైండ్లో ఏముంటుందంటే, ఈ రోజు నేను ఉంటే, ఈ రోజు నేను ఏమైనా అచీవ్ చేయగలిగితే అది ఒక విన్ సిచ్యువేషన్. నాకు క్యాన్సర్ వచ్చిన తర్వాత నెల రోజులకి ఎప్పుడు ప్లాన్ చేసుకోలేదు. ఏ రోజు ప్లాన్ ఆ రోజుకి చేసుకున్నా అంతే. 10 సంవత్సరాల తర్వాత నాకు ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, 10 సంవత్సరాల తర్వాత నాకు ఒక బిల్డింగ్ ఉండాలి, 10 సంవత్సరాల తర్వాత నేను అక్కడికి వెళ్ళాలి, నథింగ్. అప్పటిదాకా ఉండేది. క్యాన్సర్ తర్వాత అవన్నీ స్టాప్ చేసి, భగవంతుడు ఇచ్చిన ప్రతిరోజు నాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజు నేను వేస్ట్ చేయను, ఈ రోజు నేను ఏదో ఒకటి చేయాలి అన్న ఆ ఒక్క తపన మాత్రం ఉంటుంది నాకు. సో అలాగే వెళ్ళిపోవడం. తర్వాత మనం న్యాయంగా, ధర్మంగా, అంటే దేహమే దేవాలయం అంటాం కదా. ఎందుకు అంటాము అంటే, మన ఇప్పుడు చూస్తే చాలా మంది అరిచేతిలో అన్ని పాయింట్స్ ఉంటాయి మన బాడీకి కనెక్ట్ అయ్యి. కాబట్టి ఇక్కడెక్కడ మసాజ్ థెరపీస్ అంటాం కొన్ని, అవునా, ఇక్కడ మసాజ్ చేస్తే ఓకే, ఇవన్నీ మసాజ్ చేస్తే, కాళ్ళ ఫుట్లో మసాజ్ చేస్తే మీకు పలానా మైగ్రేన్ తగ్గుతుంది. సో ఎందుకు అంటున్నారంటే, ప్రతిదీ మన బాడీలోనే సొల్యూషన్, ప్రాబ్లం సొల్యూషన్ రెండు మన బాడీలోనే ఉన్నాయి. కాబట్టి ఆయుర్వేదకు సంబంధించి బాడీ డీటెయిలింగ్ కూడా అందులో చెప్తారన్నమాట. కాకపోతే దేహమే దేవాలయం అంటే, మీ బాడీని మీరు ఎంత ప్యూరిటీగా చూసుకోవాలి. ప్యూరిటీగా అంటే ఏంటి, ఆలోచనల దగ్గర నుంచి, మనం తినే ఆహారం దగ్గర నుంచి, మనం పాటించే దినచర్య ఏదైతే ఉందో అది, మనం మాట్లాడే మాటలు, అవతల మనిషిని రిసీవ్ చేసుకునే పద్ధతి, ఇవన్నీ కౌంట్స్ యాజ్ అ హోలిస్టిక్ హెల్త్ అనమాట. దీని మీద మనం, సో అది నేను ప్రాక్టీస్ చేశా. నేను అంటే మీరు నా సర్కిల్లోని ఎవరినన్నా అడగొచ్చు, నేను ఎప్పుడైనా ఎవరి మీద కోప్పడ్డానా, లేకపోతే గట్టిగా అరిచిన సిచ్యువేషన్స్ కానీ, కోప్పడిన సిచ్యువేషన్స్ కానీ లేవు. ఎందుకంటే కోపం రాదా అంటే డెఫినెట్గా వస్తుంది. కాకపోతే ఆ కోపాన్ని మనము ఎలాగ ఎక్స్ప్రెస్ చేయాలి అన్న దాని మీద నేను వర్క్ చేశాను. ఆ కోపాన్ని అరుస్తూ చేయొచ్చు, అగ్రెసివ్గా చేయొచ్చు, అసర్టివ్గా చేయొచ్చు. నేను అసర్టివ్ చూస్ చేసుకున్నా. నేను చెప్పి, నువ్వు పలానా చేసే పని నాకు నచ్చలేదు కాబట్టి ఐఎమ్ వెరీ సారీ, నేను ఈ పని చేయదలుచుకోవట్లేదు అని చెప్పొచ్చు. లేకపోతే 2 బూతులు తిట్టు కూడా చెప్పొచ్చు. బోత్ వేస్. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం అంత ఈజీ కాదు కదా. ఎమోషన్స్ ఇవి కూడా ప్రాక్టీస్ తో వస్తాయి అనుకుంటా, మీరు ఇప్పుడు చెప్పింది 100%. ఎమోషన్స్ ని ప్రాసెస్ చేయడం కూడా ఒక కళ మనకి. ఒక ఎమోషన్, ఏడుపు వస్తుంది, జెలసీ వస్తుంది, అందరికి అన్ని ఉంటాయి. నాకు లేదా అంటే నాకు కూడా ఉన్నాయి. కాకపోతే దాన్ని ప్రాసెస్ చేయడం రావాలి మనకి. దానికి ఒక ఎమోషన్, ఒకళ్ళ మీద జెలసీ ఫీల్ అవుతున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ పలానా అమ్మాయి అబ్బా సూపర్ గా చేస్తుంది, నేను చేయలేకపోతున్నానే, సో నేను చేయలేకపోతున్నానే, అమ్మాయి ఎదుగుతుంది, ఈ 12 క్వశ్చన్స్ కాకుండా నేను అలా చేయాలి అంటే నేను చేయాల్సిన 5-6 థింగ్స్ ఏంటి,
అనే ఒక సొల్యూషన్ కి మనం అరైవ్ అవ్వడమే ఈ ఎమోషన్స్ ని ఓవర్కమ్ అవ్వడం. సో అవన్నీ చేసుకుంటూ ఈవెన్ క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా నేను బాగా కనపడనేమో, ట్రీట్మెంట్ టాలరేట్ చేయలేనేమో, ఇవన్నీ కాదు. అన్ని రోజులు ఒకటేలా ఉండవు. క్యాన్సర్ వస్తే మేబీ ఒక 2 years సఫర్ అవుతారు. దాని తర్వాత బ్యాక్ టు నార్మల్ అయిపోతారు. కొన్ని కేసెస్లో బీ ప్రిపేర్డ్, క్యాన్సర్ నుంచి బయటపడలేము, వెళ్ళిపోతాము అంటే అది మీ ఎమోషన్స్ ని బట్టి ఉంటుంది. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వెళ్ళిపోతాము అన్నప్పుడు ఉన్నన్ని రోజులు మీకు నచ్చినట్టు మీరు జీవితాన్ని గడిపేయండి. బాధలో కాకుండా మీరు చేయాలి అనుకున్న పనులన్నీ చేసేయండి. చూడాలనుకున్న వాళ్ళని చూడండి. సారీ చెప్పాలనుకున్న వాళ్ళందరికీ సారీస్ చెప్పేయండి. మీరు ఏమైనా బ్యాలెన్సెస్ ఏమైనా పెండింగ్ ఉంటే అవన్నీ క్లియర్ చేసుకొని కంటెంట్మెంట్ తోటి ఉండండి. ఇంకా అంతకు మించి లైఫ్ లేదు. భగవంతుడు మనం తీసుకెళ్ళిపోతున్నాడు అంటే ఇంకా ఇంతకంటే నేను నిన్ను బాధ పెట్టను అని చెప్పి తీసుకెళ్ళిపోతున్నాడు. అదొక క్లారిటీ తోటి మనం ఉండాలి. ఒకవేళ ఉంచుతున్నాడు అంటే మనం చేయాల్సిన పనులు ఇంకా ఏవో ఉన్నాయి కాబట్టి మనల్ని భూమి మీద ఇంకా ఉంచుతున్నాడు. సో ఇట్లాంటి ఒక మైండ్ సెట్ లో మంచి మంచి చేంజెస్. కానీ నాకు చెప్పడం ఏంటంటే క్యాన్సర్ ని కూడా జయించవచ్చు. కరెక్ట్. అది ఏమి డెత్ సెంటెన్స్ కాదు. తొందరగా డయాగ్నోసిస్ చేయించుకొని మంచి ట్రీట్మెంట్ చేయించుకుంటూ మన ధర్మంగా మనం ఏమేమి చేయాలో మనం హెల్దీగా ఉండడానికి అవన్నీ చేస్తూ ఉంటే క్యాన్సర్ ఉన్నా కూడా మీ లైఫ్ స్పాన్ ని బాగా పెంచుకోవచ్చు. అంతే, ఒక 15 years 20 years పెంచుకోవచ్చు. ఇప్పుడు నేను అసోసియేట్ అయి ఉన్న వాళ్ళు ఒక ముసలావిడ ఉండేవాళ్ళు, నాకు బాగా బాగా క్లోజ్ గా ఉండేదాన్ని. ఆవిడ క్యాన్సర్ వచ్చిన 25 years చాలా హెల్తీగా ఉన్నారు. ఆవిడ చనిపోయే టైంకి ఆవిడకి 80 years. అంటే మంచి లైఫే లీడ్ చేశారు కదా ఆవిడ. కరెక్ట్. చాలా అంతకు మించి అక్కర్లే అనిపించింది నాకు. సో అట్లాంటి ధైర్యంగా వాళ్ళకి కూడా మంచిగా వీడ్కోలు పలకాలి. అంతే, నిజంగా. అంటే మన చుట్టూరు ఎవరైతే ఉంటారో, ఎలాంటి వాళ్ళతోటైతే మనం ఉంటామో, మన ఆలోచనలు కూడా అక్కడ మీరు ఢిల్లీ నుంచి బాగా అలాగా నేను చాలా నమ్ముతాను దీన్ని మాత్రం. మన చుట్టూ ఉండే మనుషులు పరిసరాలు ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీతో ఉండాలి అని నేను నమ్ముతాను. మా ఇంట్లో కూడా పిల్లలు ఎప్పుడైనా సిక్ అవుతే వాళ్ళని చూసి సూపర్ యాక్టివ్ అయిపోతారు అనమాట. ఓకే, మా మదరే ఎంత యాక్టివ్ గా ఉంది. అఫ్ కోర్స్ వాళ్ళకి ఇల్నెస్ వస్తే దానికి కావాల్సిన ట్రీట్మెంట్ అవి చేపిస్తాను. కాకపోతే అదే ఆలోచించుకొని కూర్చోరు. దే విల్ మూవ్ ఆన్ అన్నమాట. నెక్స్ట్ చేసే పనులు అవి చేసేసుకుంటూ ఉంటారు. ఓకే. ఇంకొకటి ఏంటంటే మెయిన్ సోనాలి బెంద్రే కావచ్చు, మమతా మోహన్ దాస్ లాంటి సినిమా స్టార్స్ వీళ్ళు కూడా క్యాన్సర్ బారిన పడ్డారు, మళ్ళీ సర్వైవ్ అయ్యారు, వాళ్ళు నిలబడ్డారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ క్యాన్సర్ పేషెంట్స్ లో ముఖ్యంగా ఎదుర్కొనేది హెయిర్ ఫాల్. అసలు మన ఆడవాళ్ళకి హెయిర్ ఎంత అవసరమో అసలు అందరికీ తెలిసిందే. ముఖ్యంగా నేను కోవిడ్ సర్వైవర్ సెకండ్ స్టేజ్ లో, నాకు కూడా చూడండి ఇదంతా కొత్త హెయిర్ అన్నమాట. సో మీకు కూడా హెయిర్ లాస్ అయ్యి ఉంటుంది కదా. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ లాంటిదంటే కొంతమందికి బ్రెస్ట్ తీసేసే వరకు కూడా వెళ్తూ ఉంటుంది. అసలు ఆ సిచ్యువేషన్స్ ని లేడీస్ ఎలా ఫేస్ చేయాలండి? మళ్ళీ హెయిర్ గ్రోత్ అనేది ఎలా ఉంటుంది? ఫస్ట్ బ్రెస్ట్ తీసేయాల్సిన సిచ్యువేషన్ వస్తే ప్లీజ్ గో అహెడ్ విత్ ఇట్, నా సజెషన్. బికాస్ ఐ హావ్ ఆల్సో గోన్ అహెడ్ విత్ బ్రెస్ట్ రిమూవల్. ఓకే, దాని పట్ల చాలా ఎమోషన్ గా ఉంటాం మనం. అయ్యో నేను డిస్ఫిగర్ అయిపోయానా, ఫిగర్లెస్ లా ఉన్నానా, బ్రెస్ట్ లేకపోతే అఫ్ కోర్స్ ఇట్స్ ఏ విమెన్ ఐడెంటిటీ కదా, ఆడవాళ్ళకి ఐడెంటిటీగా. కానీ మీ లైఫ్ రిస్క్ లో ఉన్నప్పుడు ఒక కాలు తీసేయాల్సి వచ్చినా, ఒక చేయి తీసేయాల్సి వచ్చినా, ఒక కన్ను తీసేయాల్సి వచ్చినా మనకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి ప్లీజ్ గివ్ ఏ గ్రీన్ సిగ్నల్ అండ్ గో అహెడ్ విత్ ఇట్. అంతే నేను చెప్పేది, నా సిన్సియర్ సజెషన్. అది లేనంత మాత్రాన మన జీవితం ఏమీ మారదు. 100% దిస్ ఇస్ ట్రూ. అన్లెస్ మీకు ఆ ఫీలింగ్ ఉంటే. బయట వాళ్ళకి ఎవరికి అర్థం కాదు కూడా మేము ఏంటి గో త్రూ అవుతున్నాం అంటే అవసరం లేదు. అది తీసేస్తేనే మీరు సర్వైవ్ అవుతారంటే మాత్రం తీసేసేయాలి. అది హెయిర్ రిలేటెడ్, స్కిన్ రిలేటెడ్ క్యాన్సర్ వచ్చినప్పుడు చాలా షాటర్ అయిపోతుంది, జుట్టు ఊడిపోతుంది, గుండె అయిపోతుంది, నల్లగా అయిపోతాము, అన్నీ ఉంటాయి. కాకపోతే ఇట్స్ ఆల్ టెంపరరీ. నెక్స్ట్ మీరు ఏం చేయాలి అంటే మీరు మీ లైఫ్ స్టైల్లో చేసుకునే మార్పులు కానీ ఏదంటే నిజంగా జెన్యూన్ గా గుడ్ ఫుడ్ తినాలి, బయట తినకూడదు, పలానా టైంకి నిద్రపోవాలి, ఇన్ని నీళ్లు తాగాలి, ఇంత ట్రీట్మెంట్ తీసుకోవాలి, అవన్నీ చేస్తేనే మీరు మళ్ళీ హెల్తీగా బయటకు రాగలుగుతారు అందులో నుంచి. మళ్ళీ అక్కడ డీవియేట్ చేసేసి చీటింగ్ చేసి అలాంటివన్నీ కాదనమాట. జుట్టు పెరుగుతుంది డెఫినెట్ గా, పెరగకుండా ఏముంది. నా జుట్టు పెరగలే, ఎంత అందంగా ఉందో మీ జుట్టు చూసాక నాకు చాలా సంతోషంగా అనిపించింది. హెయిర్ పెరుగుతుంది, అన్ని పెరుగుతాయి. ఇంకా నేను ఊరికే కట్ చేసేస్తూ ఉంటాను ఇంకా జుట్టు. స్పెషల్ కేర్ ఏమైనా తీసుకోవాలా లేదంటే ఆటోమేటిక్ గా పెరుగుతుంది? స్పెషల్ కేర్ ఉంటది. అంటే జుట్టు పెరుగుతుంది, ఎలా పెరగాలి అన్నది మన చేతిలో ఉంది.
ఎంత ఒత్తుగా పెరగాలి, ఏం ఎంత బాగా చేయాలంటారు? ఇంకా రకరకాల నేను చేసే చాలా హోమ్ రెమెడీస్ గానీ నేను ఫాలో అయ్యే చిన్న చిన్న రొటీన్స్ ఏవైతే ఉంటాయో, హెయిర్ కేర్ ఇవన్నీ చాలా మంది ఎక్కువ కెమికల్ యూస్ చేసేస్తూ ఉంటారు, టూ మచ్ ఆఫ్ కలరింగ్ చేసేస్తూ ఉంటారు, స్ట్రీక్స్ అంటారు, హీట్ పెట్టేస్తూ ఉంటారు. సో ఇవన్నిటిని నేను మెల్లిమెల్లిగా అవాయిడ్ చేసుకుంటూ వచ్చి ఫస్ట్ గుండె అయినప్పుడు తెలుస్తుంది కొంచెమన్నా జుట్టు ఉంటే బాగుండు భగవంతుడు అనిపిస్తుంది మనకి. సో ఆ ఫేజ్ లో నుంచి కొంచెం జుట్టు వచ్చాక ఆశ మనకు పోదు కదా, ఇంకా కొంచెం పొడుగుంటే బాగుంటది, ఇంకా బాగుంటది, కదా. అట్లా 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 ఆడవాళ్ళకి ఎంత జుట్టు ఉన్నా సరిపోదు. అయితే నేను కాన్షియస్ గా ఒక డెసిషన్ ఏంటంటే అది బాగా పెరిగినా గానీ ఎప్పుడు ఐ ఆల్వేస్ డిసైడెడ్ టు హ్యావ్ ఎ షార్ట్ హెయిర్ అనమాట. షార్ట్ గా ఉంటే ఓకే అంటే ఈజీగా మేనేజ్ చేసుకోగలుగుతాం అనేసి. నాకు జుట్టు ఉండి ఒత్తుగా ఉంటాయి చాలా, అదొకటే నా కాన్సెప్ట్. అదే చాలా మంది అంటారు మేడం నాకు పొడుగ్గా జుట్టు కావాలి, అమ్మ జుట్టు ఉంటే చాలు, జుట్టు ఉంటే చాలు నిజంగా, తల మీద జుట్టు ఉంటే చాలు మాకు అనిపించదు, జుట్టున్నమ్మ ఏ కుప్పైనా వేస్తుందని, కాస్త జుట్టు ఉంటే చాలు దాన్ని చేసుకోవచ్చు ఏదన్నా. సో నాకు కొంచెం జుట్టు, సో అన్నిటికీ సెల్ఫ్ కేర్ చాలా అవసరం. మన బాడీలోకి వెళ్ళే ప్రతి ఒక్క ఆహారం ఏదైతే ఉంటుందో అది ఎలా వర్క్ చేయాలి అన్న దాని మీద మనం వర్క్ చేయాలన్నమాట. ఓకే హెల్దీ ఫుడ్ తింటున్నారు సరే, రోజు ప్లేట్ నిండా బాదం, పిస్తా, కాజు, జీడిపప్పులు, యాపిల్స్ అన్ని పెట్టుకొని తింటున్నారు, బట్ అది తిన్న తర్వాత మీ ఒంట్లోకి అదంతా అబ్జార్బ్ అవుతుందా లేదా అన్నది ఇంపార్టెంట్. ఒంటికి పట్టిందా లేదా అంటాం కదా మనం, ఇవన్నిటి మీద వర్క్ చేశాను నేను. ఆఫ్ కోర్స్ ఇప్పుడు జుట్టు పెరగాలంటే పలానా ఇవి తినాలి, బాదం తినాలి, పుచ్చకాయ గింజలు తింటున్నాం, కానీ తిన్నది పడుతుందా, దాని మీద వర్క్ చేశాను. ఓకే. అసలు మీతో మాట్లాడుతుంటే నాకు చాలా సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది. ఒక విమెన్ ఇన్ని పనులు చేయగలరా, ఇంత టాలెంటెడ్ గా ఉంటారా? అంటే ఇంట్లో పిల్లల పనులు చూసుకోవాలా, మళ్ళీ బయటకు వచ్చేసి వర్కింగ్ మదర్ అండి. వర్కింగ్ విమెన్ వేరు, వర్కింగ్ మదర్ వేరు, రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒకవైపు క్యాన్సర్ కౌన్సిలర్ గా ఉన్నారు, రిగ్రెషన్ థెరపిస్ట్ గా ఉన్నారు, స్పిరిచువల్ హీలర్ గా ఉన్నారు, వేదిక్ న్యూట్రిషనిస్ట్, వెల్నెస్ అండ్ ఫిట్నెస్ కోచ్. ఎలా ఒక విమెన్ ఇన్ని పాత్రల్ని పోషించగలదు, మళ్ళీ ఒకవైపు ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయగలదు? అంటే ఇప్పుడు మీరు చెప్పే ఆన్సర్ అనేది ఎంతో మంది మహిళలకి ఉపయోగపడుతుంది, ఈవెన్ నాకు కూడా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐ డోంట్ వేస్ట్ టైం. ఓకే, టైం వేస్ట్ ఆస్కారమే లేదు అక్కడ. నాకేమనిపిస్తుంది అంటే భగవంతుడు ఇచ్చిన ఈ సెకండ్ లైఫ్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క నిమిషం దానికి ఏదో ఒక మీనింగ్ఫుల్ పనే చెయ్యాలి. అట్లా అని నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ నేను ఎప్పుడు వదలలేదు. ఐఎమ్ 100% అవైలబుల్ టు మై చిల్డ్రన్, మై హస్బెండ్, మై ఇన్లాస్, అందరికీ నేను అవైలబుల్ గా ఉన్నాను. వాళ్ళ టైంతో పాటు నా టైంని నేను సెట్ చేసుకున్నా. అండ్ నా ప్యాషన్ ఏదైతే ఉందో, ఖాళీగా మైండ్ ఉన్నదా ఇంకా మనం ఆల్వేస్ డిప్రెషన్ లోనే ఉంటాం ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత. ఎందుకంటే మనం పదే పదే ఆ ప్రాబ్లం గురించి ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి మనం ఎంత షెడ్యూల్ అంటే మీకు హ్యాపీనెస్ ఇచ్చే పనులను మాత్రమే మీరు చూస్ చేసుకోవాలి. అది ఏదన్నా అవ్వచ్చు. నాకు ఇప్పుడు మీరు అన్నారు చూడండి, యాజ్ అ థెరపిస్ట్, యాజ్ అ టారో రీడర్ కానీ, స్పిరిచువల్ హీలర్ కానివ్వండి, క్యాన్సర్ కౌన్సిలింగ్ అండ్ వాట్ ఎవర్ ప్రోగ్రామ్ షూట్స్ ఐ గివ్, ఇవన్నీ నాకు ఒక హ్యాపీనెస్ ఇస్తాయి. మనిషి ఎప్పుడైతే హ్యాపీగా ఉంటారో రోగాలు వాళ్ళ వరకు రావు. మీరు ఎప్పుడైతే హ్యాపీగా ఉంటారో, ఒక అమ్మ గాని ఒక విమెన్ ఎప్పుడైతే నవ్వుతూ హ్యాపీగా ఉంటుందో ఎంటైర్ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటది అనమాట. ఆ ఫుల్ హ్యాపీ ఫ్యామిలీ ఏం చేస్తుంది, అందరికి ఒకరికొకరు ఒక పాజిటివ్ ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటది అనమాట. కాబట్టి అలా అని బాధలు లేవా, కష్టాలు లేవా, ఉంటాయి ఫ్రీక్వెంట్ గా, హెల్త్ ఇష్యూస్ అవన్నీ అందరికీ వస్తూ ఉంటాయి. కాకపోతే వాటిని పట్టుకొని కూర్చోవడము అవే కాదు, దాని నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలి. ఆడవాళ్ళు ఎప్పుడు సింపతి కావాలి అని మాత్రం ఎప్పుడు కోరుకోకూడదు. అబ్బా నాకు తలనొప్పి వస్తే అందరూ నా దగ్గర రావాలి, అయ్యో అయ్యో అనాలి, అవన్నీ లేదు. మీకు తలనొప్పి వస్తే మీరే అందులో నుంచి బయటకు రండి. మీకు సింపతి అవసరమే లేదు, అసలు ఎవ్వరు సింపతి అవసరం లేదు మనకి. మనం ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మన చుట్టూరు వాళ్ళు మనం చూసి అంత మనకిచ్చే మర్యాద. గాని ఏడుస్తూ ఉన్న ఆడవాళ్ళకి ఎప్పుడు మర్యాద ఉండదు నా దృష్టిలో. ఏడ్చే ఆడవాళ్ళకి, కంప్లైంట్ చేసే ఆడవాళ్ళకి సింపతి ఉంటది, కాకపోతే మీకంటూ మీకు ఏ మర్యాద ఉండదు. అవును, కరెక్ట్. మీరు ఎంత నవ్వుతూ ఉంటారో, ఎంత బోల్డ్ గా ఉంటారో, ఎంత హ్యాపీగా ఉంటారో, అప్పుడు మీకు అందరి చుట్టూ ఉన్న సొసైటీ, ఇంట్లో వాళ్ళు కూడా మీకు అంత మర్యాద. వి డిజర్వ్ రెస్పెక్ట్, ఆల్ సెడ్ అండ్ డన్. ఆ రెస్పెక్ట్ మనకు కావాలంటే ఏడుపు వల్ల, కంప్లైంట్స్ వల్ల రాదు. స్ట్రాంగ్ గా ఉండాలి, మెంటల్ గా, ఫిజికల్ గా. అంటే జెన్యూన్ గా స్ట్రాంగ్ గా ఉండాలి, బయటకు చూపించుకోవడానికి నటించాల్సిన అవసరం లేదు. మీ మాటల్లో, మీ చేతల్లో కాన్ఫిడెన్స్ స్ట్రాంగ్ ఉమెన్ అని అందరికీ తెలిస్తేనే మీకు వచ్చే మర్యాద మీకు వస్తుంది.
అవును. అసలు ఈ రోజుల్లో పిల్లల పెంపకం అనేది పెద్ద ఇష్యూ అయిపోయిందండి. ఎందుకంటే ఇద్దరు పేరెంట్స్ కూడా వర్కింగ్, ఖచ్చితంగా ఇద్దరు జాబ్ చేస్తేనే ఒక ఫ్యామిలీ బాగా నడిచేలా కనిపిస్తోంది. అవును. నేను మీతో ఇంటర్వ్యూకి వస్తున్న టైంలో ఒక చిన్న ఆర్టికల్ చదివొచ్చానన్నమాట. ఉమ్, పిల్లల్ని పెంచడం చేత కాకపోతే కనొద్దు. ఉమ్. అంటే టైటిలే ఇది. ఎలాగా దీన్ని డిస్క్రైబ్ చేస్తారండి? పిల్లల్ని పెంచొద్దు, పెంచడం చేత కాకపోతే కనొద్దు అనేది. ఉమ్. అసలు పిల్లల్ని ఎలా పెంచాలంటారు నిజంగా? పేరెంట్స్ పాత్ర ఏంటి అసలు? యాక్చువల్ గా ఏంటంటే మీరు అడిగిన ఈ పర్టికులర్ పాయింట్ ఏదైతే ఉందో, పేరెంటింగ్ కోసం మనం ఎక్కడ కౌన్సిలింగ్ వెళ్ళక్కర్లేదు. ఎక్కర్లేదు. బై బర్త్ పేరెంటింగ్ వస్తుంది. కమ్స్ ఆటోమేటికలీ. Yes. ఓకే. సో ఒకప్పుడు ఇప్పుడు మా జనరేషన్ మేము పుట్టినప్పుడు గాని, చేసినప్పుడు గాని పేరెంట్స్ మై మదర్ వాజ్ 17 18 ఇయర్స్ ఉంటారేమో మా అమ్మ. అంత చిన్న ఏజ్ లో ఇప్పుడు 17 18 అంటే మనం ఒక చిన్న కిడ్ లాగా చూస్తాం వాళ్ళని. Yes. అయ్యో పాపం ఏం తెలియదు అన్న టైప్ లో ఉంటాం. అప్పటికే వాళ్ళు ఏంటంటే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. వాళ్ళకి ఎవరు ఏం చెప్పలేదు. ఆ బాండ్ ఏదైతే ఉందో, మన కడుపులో నుంచి ఎప్పుడైతే ఒక బిడ్డ బయటపడుతుందో ఆటోమేటిక్ గా వాళ్ళకి మనం ఇవ్వాల్సినవన్నీ మనం ఇచ్చేస్తూనే ఉంటాం. ఓకే. పిల్లల్ని పెంచడం చేతగాకపోవడం కాదు. ఇక్కడ ఏమైపోయిందంటే ప్రతి అమ్మకి, ప్రతి నాన్నకి వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచాలో అందరికీ తెలుసు. వి డోంట్ నీడ్ ఎనీ క్లాసెస్, పేరెంటింగ్ కోచింగ్ ఏమీ అక్కర్లేదు ఇక్కడ. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్నది కంపారిజన్స్ ఎక్కువైపోయినాయి మనకి. అవతల వాళ్ళ పిల్లలు చూసావా, వాళ్ళు చూసావా ఎట్లా ఉన్నారో, వీళ్ళు చూసావా ఎలా ఉన్నా, వాళ్ళొక బొమ్మ కొంటే మనం 2 బొమ్మలు కొనాలి, వాళ్ళ పిల్లలకి 2 కార్లు కొంటే మనం 3 కార్లు కొనాలి. టాయ్సే Yes. అవ్వడానికి టాయ్స్ అవ్వచ్చు. అయితే మనం ఎందుకంటే పిల్లల్ని రియాలిటీలో ఉంచట్లేదు మనం. అది కరెక్టే అండి. మేము ఇంతే, మన స్తోమత ఇంతే, నా కెపాసిటీ ఇంతే. పైగా చాలా మంది పేరెంట్స్ ఏంటంటే మేము పడ్డ కష్టాలు మా పిల్లలు పడకూడదు అనుకుంటూ వాళ్ళకి అన్ని ఎందుకు? అరేంజ్ చేసేస్తున్నారు. అదొక చాలా బ్యాడ్ థింగ్. ఓకే. Yes. మేం పడ్డ కష్టాలు మా పిల్లలు చూడకూడదు అంటే వాళ్ళని మనం ఒక కంఫర్ట్ జోన్ లోకి తెచ్చేసి రేపు పొద్దున్న రోజు ఎప్పుడైనా కష్టం వస్తే వాళ్ళు అది హ్యాండిల్ చేయలేరు. అవునండి. యు ఆర్ నాట్ ప్రిపేరింగ్ దెమ్ ఫర్ వర్స్ట్. ఓకే. ఎప్పుడు బెస్టే చూపించేస్తే సడన్ గా వర్స్ట్ వస్తే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది. ఈ రోజు నాకు ఒక కేసు వచ్చింది. ఆ బాబు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. ఒక 6 months లో చాలా ప్యాథటిక్ సిచ్యువేషన్ లో ఉన్నాడు ఆ బాబు. సో మనకి అన్ని లగ్జరీస్ ఇచ్చేసి సడన్ గా వాటిని మైనస్ చేసేసి సడన్ గా వాళ్ళని తిట్టేసి, మదర్ ఫాదర్ వర్క్ చేసినంత మాత్రాన నేను మా హస్బెండ్ ఇద్దరు వర్క్ చేసాం. నేను 20 years కార్పొరేట్స్ లో వర్క్ చేశా. కానీ ఏ రోజు నా పిల్లలు గానీ మా ఇంట్లో వాళ్ళు గానీ నన్ను మిస్ అవ్వలేదు. ఓకే. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. ఆ టైం వాళ్ళకి మెంటల్ గా వాళ్ళని మనం ప్రిపేర్ చేయడం చాలా అవసరం అన్నమాట. కరెక్టే. వాళ్ళకి చెప్పాలి, ఇది నా టైం, నీకు కావాల్సినవన్నీ నేను చేయాలి, ఇది నా టైము, ఇది నా ప్యాషన్. సిమిలర్లీ నీకు ఏదైనా ఒక ప్యాషన్ ఉంటే టుమారోస్ డే మనకేంటంటే ఎడ్యుకేట్ చేయడమే పిల్లల్ని. చిన్నప్పుడు వాళ్ళకి అర్థం కాదు. అయితే మనం మోస్ట్ ఆఫ్ ద మదర్స్ ఏం చేస్తారంటే జాబ్ నుంచి రాగానే ఇరిటేషన్ అంతా పిల్లల మీద చూపించేస్తూ ఉంటారు. ఆఫీస్ లో ఉన్న ఇరిటేషన్, నేను ఇప్పుడే వచ్చాను కదా నా దగ్గరికి రాక వెళ్ళిపో అంటాం. ఆ వెళ్ళిపో అనే ప్రాసెస్ లో పిల్లలకి ఏమవుతుందంటే ఆ గ్యాప్ పెరిగిపోతూ ఉంటది. అమ్మ ఇంటికి వెళ్ళగానే మీరు ఎంత టెన్షన్ లో ఉన్నా, మీరు ఎట్లా ఉన్నా పిల్లల్ని దగ్గరికి తీసుకొని హత్తుకుని ఒక అరగంట వాళ్ళతో కూర్చొని, ఈ రోజు ఏం చేసావమ్మా, స్కూల్లో ఏమైంది, నీ ఫ్రెండ్స్ వచ్చారా, నీ టీచర్స్ వచ్చారా, నువ్వేమేం పనులు చేసావు, ఎంత హోంవర్క్ ఇచ్చావు, ఏం తింటావు, ఈ కొన్ని క్వశ్చన్స్ అడిగితే అబ్బా మమ్మీ ఇన్ని అడిగింది, ఇంత క్లోజ్, మా మమ్మీకి అన్ని తెలుసు అన్న ఒక ఫీలింగ్ మనం ఇవ్వగలిగితే నో చిల్డ్రన్ విల్ మిస్ ద పేరెంట్. ఇది వెరీ వెరీ సింపుల్ అండి. కాకపోతే 100లో 90% ఆఫ్ ద మదర్స్ ఆఫీస్ స్ట్రెస్ ని, వర్కింగ్ విమెన్ ఆఫీస్ స్ట్రెస్ ని వర్కింగ్ మదర్స్ ఇంటికి క్యారీ చేస్తారు. చేసి ఇంటికి వెళ్ళగానే వాళ్ళ పిల్లలతోటి అరగంట కూడా ఇవ్వరు వాళ్ళకి. అందుకని ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ½ an hour చాలు పిల్లలకి. ఎందుకంటే వాళ్ళు డే అంతా స్కూల్లో ఉంటారు. అమ్మ వెళ్ళిన ఒక అరగంట వాళ్ళతో కూర్చొని అంటే మనస్ఫూర్తిగా మాట్లాడాలి, ఫోకస్ చేయాలి. మీ ఫోన్ పక్కన పెట్టి పిల్లల్ని క్వశ్చన్స్ అడగండి. ఫోన్ చేతిలో పట్టుకొని ఫోన్ అన్ని పక్కన పెట్టేయండి. ఇది నేను నా పిల్లల కోసం నేను కేటాయించే అరగంట 40 నిమిషాలు. దాని తర్వాత వాళ్ళు మీ వెనకాల తిరుగుతారు, మీరు వాళ్ళ వెనకాల తిరుగుతారు, అదంతా నడుస్తూనే ఉంటుంది. బట్ ఎక్స్క్లూజివ్ టైం అంటూ అరగంట చాలు మీ పిల్లలకి. డే అంతా ఉండక్కర్లేదు వాళ్ళ వెనకాల ఏదో బాడీ గార్డ్స్ లాగా. దట్స్ మై టేక్ ఆన్ దట్. ఒక గర్ల్, ఒక విమెన్ ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే హెరాస్మెంట్. అంటే తను వర్క్ చేస్తున్న చోట, సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కాస్టింగ్ కౌచ్ అంటాం మనం. అలాగే ఇప్పుడు మీరు కార్పొరేట్ కంపెనీస్ తో కూడా వర్క్ చేశారు, 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు చాలా మంది బాసెస్ హయ్యర్ ప్రోటోకాల్లో కూడా అమ్మాయిలు చాలా ఫేస్ చేస్తున్నారు. అవి బయటపడలేరు, ఆ ఉద్యోగం మానేయలేరు. ఇలాంటివి ఎలా ఫేస్ చేయాలంటారు? ఇంకొకటి, మనలో మనమే వింటూ ఉంటాం,
ఎక్కడైనా ఒక మహిళ ఎత్తుకు ఎదగాలి, ఒక ఉన్నత పొజిషన్ కి వెళ్ళాలంటే ఎక్కడో ఒక చోట కమిట్ అవ్వాలి. ఇలాంటివి వింటున్నాం మనము. కానీ ఒక మహిళ ఎలా ఫేస్ చేయాలండి ఇలాంటి సిచ్యుయేషన్స్? నిజంగా ఉన్నాయి ఇలాంటి అట్రాక్షన్స్ కావచ్చు, అఫైర్స్ కావచ్చు, వీటన్నిటిని దాటుకుని ఒక మహిళ ఎలా ముందుకు వెళ్ళాలంటారు? అయితే ఇప్పుడు ఎస్పెషల్లీ జాబ్ చేసే ఆడవాళ్ళకి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అయితే ఫస్ట్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే, విత్ మై ఓన్ బికాస్ ఐ ఆల్సో వర్క్ ఫర్ కార్పొరేట్స్, ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ కేసెస్. సెక్షువల్ హారాస్మెంట్ కమిటీస్ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఓకే, ప్రతి ఆర్గనైజేషన్ లో ఒక సెక్షువల్ హారాస్మెంట్ కమిటీ అనే ఒక ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా అట్లాంటి ఇబ్బందులు వస్తే ఇమ్మీడియట్ గా వాళ్ళకి రిపోర్ట్ చేయాలి. మీకు ఏ మాత్రం సిగ్నల్ దొరికినా, ఒక అబ్బాయి కానీ, బోత్ ద సైడ్స్, అబ్బాయి అమ్మాయి, దీని ఇక్కడ అబ్బాయిలు మాత్రమే హారాస్మెంట్ చేస్తారు అన్నారు, అమ్మాయిలు కూడా చేసే సిచ్యువేషన్స్ చూసాం మేము చాలా. ఓకే, అట్లాంటివి ఏదన్నా మీకు ఏ మాత్రం అనిపించినా ఇమ్మీడియట్ గా ఒక వార్నింగ్ ఇచ్చేసి అక్కడ మీరు పలానా దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ఫేసింగ్ అన్న ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి పెట్టడం ఒకటి. అండ్ ఏంటంటే మీకు ఒకసారి తెలిసినప్పుడు పలానా అబ్బాయి వచ్చి యూ లుకింగ్ నైస్ వరకు ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వరకు ఓకే, నీ కళ్ళు బాగున్నాయి, ఈ రోజు నువ్వు కాటికి బాగా పెట్టుకున్నావు, నీ బొట్టు బాగుంది, నీ లిప్స్టిక్ కలర్ బాగుంది, నువ్వు చీర కట్టుకుంటే సన్నగా ఉన్నావు, డ్రెస్ వేసుకుంటే లావుగా ఉన్నావు, ఇట్లాంటి కామెంట్స్ చెప్పినప్పుడు యూ ఐదర్ యూ సే లుక్ ఐ డోంట్ లైక్ సచ్ కమెంట్స్ అని ఫస్టే మీరు చెప్పేయండి. మీ జాబ్ వెళ్ళిపోతుందా ఇవన్నీ కాదు, జాబ్ కోసం మీరు అవన్నీ పడాల్సిన అవసరమే లేదు, జాబ్ ఎక్కడికి వెళ్ళదు. అవునండి. ఓకే, మన అపోహ మాత్రమే. ఎందుకంటే ప్రతి ఆర్గనైజేషన్ లో ఇలాంటివి చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఓకే, నేను జాబ్ చేసే కార్పొరేట్ లో ఒక సీనియర్ మోస్ట్ పర్సన్ ని ఓన్లీ బికాజ్ అతను ఒక చిన్న కామెంట్ ఒక అమ్మాయి మీద నీ అన్నాడు అనేసి ఆ కామెంట్, వెరీ సిల్లీ కామెంట్, దాన్ని బేస్ చేసుకుని అతన్ని తీసేశారు. చాలా సీనియర్ అన్నమాట. హీ వాజ్ ద కీ మెంబర్ ఆఫ్ దట్ ఆర్గనైజేషన్. హీ వాజ్ ఆస్క్డ్ టు గో అవుట్ ఆఫ్ ద కంపెనీ. అంతే. తర్వాత అమ్మాయిని బతిమాలి ఇవన్నీ చేసి అమ్మాయిని కేసు పెద్దగా చేయక, ఇవన్నీ అంత స్ట్రిక్ట్ గా ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కాబట్టి మీరు ఓకే, ఒకసారి ఒక అబ్బాయి మీకు కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు ఓకేగా తీసుకొని రెండోసారి కూడా ఇస్తే బాగుండు అని మీరు వెయిట్ చేస్తే అట్లాంటివి మనం ఏం చేయలేం. కరెక్టే. ఫస్ట్ కాంప్లిమెంటే చెప్పాలి. కాంప్లిమెంట్ మాత్రం కాంప్లిమెంట్ వరకు, అండ్ ఓ యూర్ లుకింగ్ గుడ్, యూర్ లుకింగ్ డిఫరెంట్ వరకు ఓకే. స్పెసిఫిక్ పార్ట్స్ ని డిస్క్రైబ్ చేసుకుంటూ మిమ్మల్ని ఎవరైనా కాంప్లిమెంట్ చేస్తూ ఉంటే యూ హ్యావ్ టు పుట్ ఎ ఫుల్ స్టాప్ టు ఇట్. బీ స్ట్రాంగ్. ఆడవాళ్ళు ఏం భయపడక్కర్లేదు, అక్కడ చెప్పేయాలి. చెప్పేవారికి చెప్పినా వినకపోతే చెప్పు తీసుకొని కొట్టేయాలి. కరెక్టే అండి, నిజమే. అంటే ఎలాంటి వాళ్ళకి అలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి? అందరినీ చెప్పు తీసుకొని కొట్టకపోయినా మనం కనీసం కొంతమందికి చెప్తే అర్థం చేసుకునే వాళ్ళు చెప్పేయాలి. ఐ థింక్ యూఆర్ ఎక్సీడింగ్ యువర్ లిమిట్స్, నాకు నచ్చవు, ఇవి బౌండరీస్, నువ్వు నా దగ్గరకు వచ్చి మాట్లాడాలి. వర్క్ రిలేషన్ లో మనం ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటది కదా. సో బెటర్ మేక్ ఇట్ క్లియర్. పొగరుమోతు అనుకుంటారా, యాటిట్యూడ్ అనుకుంటారా, మన మర్యాద మనకి ఇంపార్టెంట్. వెళ్ళి నువ్వు చెప్పాల్సింది, చూడు నా వరకు పని ఇంతవరకు, నీకు పని వరకు అవసరము, నువ్వు వచ్చినప్పుడు ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ గుడ్ కామెంట్స్ ఫ్రమ్ యూ, ఇట్స్ ఓకే ఇఫ్ ఐఎమ్ లుకింగ్ గుడ్, ఐ నో ఐఎమ్ లుకింగ్ గుడ్ ఫర్ మై సెల్ఫ్, ఐఎమ్ ఆల్వేస్ లుకింగ్ గుడ్, సో థ్యాంక్ యూ సో మచ్, కానీ అంతకు బియాండ్ గా ఐ డోంట్ లైక్ ఎనీ ఫర్దర్ కామెంట్స్ ఆన్ ఇట్ అని చెప్పేయడంలో ఏమీ ప్రాబ్లం లేదు. యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ ఎంజాయింగ్. అబ్బా నన్ను ఈరోజు ప్రతి ఒక్కరు వచ్చి నన్ను మెచ్చుకోవాలి అంటే మాత్రం దట్స్ యువర్ ప్రాబ్లం. మీకు మీరే ప్రాబ్లం తయారు చేసుకుంటున్నారు అంతే. లేదు అంటే బీ క్లియర్ ఇన్ యర్, అంటే ఆ ప్రొఫెషనల్ బౌండరీస్ ఏవైతే ఉంటాయో, ప్రొఫెషనల్ డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో అది మెయింటైన్ చేసుకున్నంత వరకు ఆడవాళ్ళు ఆర్ ఆల్ ఇన్ అ సేఫ్ జోన్. ఓకే, దీనికి ఒక ఇంటర్లింక్డ్ క్వశ్చన్ అడుగుతాను నేను. పవిత్ర జయరామ్ శిల్ప ఎపిసోడ్ మీకు కూడా ఐడియా ఉండొచ్చు. అసలు ఆమెకి 2 పిల్లలు, అంత పెద్ద పిల్లలు అయినా సరే చందు అనే అతన్ని ఇష్టపడింది. ఎందుకంటే తనకు కూడా ఒక ప్రేమ లేమి అనేది ఉంది తన జీవితంలో, హస్బెండ్ తో దూరంగా ఉండడం. ఇటు చూస్తే శిల్ప కూడా తను ఎంతో ఇష్టపడి 12 ఏళ్ళు 15 ఏళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు. కానీ 2 భామల మధ్యలో ఈ చందు ఒకళ్ళని సాటిస్ఫై చేయడానికి ఇక్కడ భార్యని బాధ పెట్టడం అనేది జరిగింది. ఇంకొకటి శిల్ప అనే అమ్మాయి 25,000 30,000 ఇస్తున్నాడు, మళ్ళీ ఎందుకు పరువు పోవడం, నా పిల్లలకి తండ్రి ఉంటే చాలు. అసలు ఒక విమెన్ గా చూసినప్పుడు ఎవరిని తప్పు పట్టలేని పరిస్థితి మనకి కనిపిస్తుంది, మనలాంటి విమెన్ కి. కానీ ఇలాంటి సిచ్యుయేషన్ చాలా మంది జీవితాల్లో ఉండొచ్చండి. ఇప్పుడు వాళ్ళిద్దరు చనిపోయారు కాబట్టి ఇది బయటకు వచ్చింది. కానీ ఇప్పుడు అలా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళకి మీరిచ్చే సలహా ఏమంటారు? అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, ఇల్లిసిట్ అఫైర్స్ అనొచ్చు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనొచ్చు. సో బేసిక్ గా ఏంటంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఎప్పుడు వస్తాయి అంటే, నేను వాట్ ఐ సీ ఇస్, మ్యారేజ్ అయిన వెంటనే రావు ఎనీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్. ఇట్ కమ్స్ ఆఫ్టర్ అ పీరియడ్ ఆఫ్ టైం.
బేసికలీ ఆఫ్టర్ 10 years 5 years ఆఫ్ మ్యారేజ్ 10 years ఆఫ్ మ్యారేజ్ తర్వాత. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య అటెన్షన్ తగ్గిపోతూ ఉంటుంది. అట్రాక్షన్ పక్కన పెట్టేసి అటెన్షన్ ఉండదు అనమాట. ఇంతకు ముందు ఉన్నంత కాజీగా, అంత హ్యాపీగా, అంత దీనిగా ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్ గానీ, పిల్లలు పుట్టేస్తారు, మన ఫోకస్ అంతా ఒక ఫీమేల్ అటు వెళ్ళిపోతారు, డైవర్ట్ అవుతారు. అటు వెళ్ళిపోగానే ఆఫ్టర్ 10 years గ్యాప్ 15 years గ్యాప్ ఎవరు XYZ ఇంకొకరు వచ్చి ఇంకా ఆటోమేటిక్ గా ఇంట్లో వాళ్ళకు ఉంటే బాధలు వాళ్ళకు ఉంటాయి ఎలాగో, బట్ బయటకు వెళ్ళగానే సంబడి సేస్ ఓ యు లుక్ గుడ్, యు ఆర్ సో అండర్స్టాండింగ్ అనగానే మనం ఆటోమేటిక్ గా వాళ్ళ సైడ్ కి వెళ్ళిపోతూ ఉంటాం. ఈ మగవాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఇంట్లో వాళ్ళ బాధల కంటే కూడా బయట వాళ్ళు చెప్పేవి ఎక్కువగా వినేస్తూ ఉంటాం. బయట ఆడవాళ్ళు ఎవరైనా వచ్చి ఇంట్లో వాళ్ళకి ఒక హియరింగ్ పర్సన్ గా ఉండరు వాళ్ళు అనమాట. ఓకే, వీ నీడ్ వైఫ్ వచ్చేయండి, నేను మీతో కాస్త మాట్లాడాలనిపిస్తుంది, ఏంటి ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చెప్తూ ఉంటావు, నాకు ఇప్పుడు టైం లేదా అని వెళ్ళిపోతూ ఉంటావు. అదే ఆఫీస్ లో కలీగో వచ్చి పలానా మనిషిగో నాకు నీతో ఒక 10 minutes మాట్లాడంటే ప్లీజ్ ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ అనేస్తాం. సో అలా అనగానే మనకు అరే నా కోసం ఇంత వింటున్నాడు, అక్కడ మొదలైనది ఇలా అఫైర్స్ దాకా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. సో బికాస్ యు ఆర్ ఆల్వేస్ సీయింగ్ అ పర్సన్ హూ ఇస్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. ఇంట్లో వాళ్ళకి మాత్రం మీరు అవైలబుల్ గా ఉంటారు, బయట వాళ్ళకి మాత్రం బికాస్ యూ వాంట్ దట్ అప్రిసియేషన్. అరే నేను చాలా మంచోడిని, నేను చాలా బాగున్నాను, ఇలాంటివన్నీ అవ్వాలి. సేమ్ థింగ్ ఆడవాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళని మెచ్చుకోగానే నువ్వు ఈరోజు బాగా కనపడుతున్నావు, నీ చీర బాగుంది, నీ డ్రెస్సింగ్ బాగుంది, నీ పర్ఫ్యూమ్ బాగుంది అనగానే ఇంట్లో వాళ్ళ హస్బెండ్ ఆల్వేస్ ఫీల్స్ ఇట్స్ నాట్ వెరీ ఇంపార్టెంట్ టు ఎవ్రీడే ప్రైజ్ చేసే అవసరం నాకు లేదు అని హస్బెండ్ కు ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎవరో ఒకళ్ళు ఇద్దరు రెగ్యులర్ గా అలా అంటే మనం అటు దట్స్ అ మైండ్ బేసికలీ. నేను కూడా ప్రాక్టికల్ గా చూసింది ఏంటంటే నా ఫ్రెండ్ చెప్తూ ఉండేది, నువ్వు చాలా స్ట్రాంగ్ అని చెప్పి ప్రొఫెషనల్ భలే ఉంటావు, ఏ సిచ్యువేషన్ అయినా భలే హ్యాండిల్ చేస్తావు అని మా హస్బెండ్ అంటూ ఉంటారని. పోనీ అదే హస్బెండ్ తినకిస్తున్నాడా తన వైఫ్ కి అవకాశాలు అంటే అది లేదండి. తన ఇంట్లోనే ఉండాలి, వంట చేయాలి, వెల్ ఎడ్యుకేటెడ్ అయినా జాబ్ చేయకూడదు. ఇలాంటి సిచ్యువేషన్ అంటే మన కళ్ళ ముందే ఉన్నాయి ఇలాంటి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు వీళ్ళు పవిత్ర, చందు, శిల్ప విషయంలో కూడా జరిగింది ఇదే. శిల్పని ఇంటికి పరిమితం చేశాడు, MBA HR అమ్మాయి. అంటే తను కూడా అక్కడికే కన్ఫైన్ అయిపోయింది. ఇప్పుడు భర్త చనిపోయిన తర్వాత ఇప్పుడు బయటకు వెళ్తాను. ఇలాంటి సిచ్యువేషన్ లోనే ఇంకొక అమ్మాయి వచ్చి అతని సజెషన్ అడుగుంటే నువ్వు ఎంత చదువుకున్నావు, నువ్వు వెళ్ళు, బయటకు వెళ్ళి ఏం కాదు, నువ్వు వెళ్ళి జాబ్ చేయని చెప్పేస్తాడు కదా. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఓన్ వైఫ్, మన ఫ్యామిలీ విషయానికి ఓన్ వైఫ్ మాత్రం అక్కడే ఆ 4 walls కి కన్ఫైన్డ్ గానే ఉండాలి, పిల్లల్ని చూసుకోవాలి. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాకపోతే ఎవరి లైఫ్ ని బట్టి వాళ్ళు డెసిషన్స్ తీసుకోవాలి. విమెన్ కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. ఈ ఇష్యూస్ ని కూడా కదా మనము బేసిక్ ఏంటంటే వీఆర్ జస్ట్ టాకింగ్ అబౌట్ జనరలైజ్డ్ గా ఒకటి మాట్లాడుతున్నాం. కాకపోతే ఇది ఒక్కొక్క ఆడపిల్ల ఒక్కొక్క సిచ్యువేషన్ బేస్ చేసుకుని వాళ్ళ మెంటాలిటీస్ డిఫర్ అవుతూ ఉంటాయి. ఇట్స్ నాట్ ఎ కంక్లూజన్ అన్నమాట. ప్రతి ఒక్కరు ఇలాగే ఉంటారా అని కూడా కాదు. స్ట్రాంగ్ గా ఉన్న అమ్మాయిలు కూడా ఉన్నారు. ఆఫీస్ లో ఇలాగ ఇష్యూస్ వస్తే వెంటనే దాన్ని ఇష్యూ చేసేసి హంగామా చేసేసే వాళ్ళు ఉన్నారు. సో ఇదంతా జెనరిక్ స్టేట్మెంట్ ఇప్పుడు మనం చేసేది. బట్ దాన్ని స్పెసిఫిక్ గా మనం మాట్లాడుకున్నప్పుడు వీ కెన్ కమ్ కేస్ బై కేస్ అన్నమాట వాటి గురించి. అయితే నాకు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇప్పుడు అసలు ఎవరి జీవితాలకి గ్యారంటీ లేదు, గాల్లో దీపాలు లాంటివి. కానీ ఇప్పుడు నేను కూడా రోజు ఎన్నో కాల్స్ రిసీవ్ చేసుకుంటూ ఉంటాను ఇన్సూరెన్స్ కి సంబంధించి. అసలు ఒక మనిషికి ఇన్సూరెన్స్ అనేది అవసరమా? మన జీవితాలని మనం నమ్మకుండా ఇలా చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా? అవసరం. ఇన్సూరెన్స్ గురించి నేను ఒక్కదాన్నే అంటే ఐ థింక్ ఐ కెన్ స్ట్రాంగ్లీ టాక్ అబౌట్ ఇన్సూరెన్స్. ఎందుకంటే నా లైఫ్ లో నాకు ట్రీట్మెంట్ కి సంబంధించి హెల్త్ ఇన్సూరెన్స్. అందుకే నేను మిమ్మల్ని మనము చాలా మంది ఒక 20,000 30,000 కట్టి ఒక 5-10 lakhs ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా ఆలోచిస్తాం ఎందుకు పే చేయాలని. కానీ మనకు నిజంగా ఇట్లాంటి పెద్ద పెద్ద రోగాలు వచ్చినప్పుడు అప్పుడు అర్థమవుతుంది మనకు చేతిలో డబ్బులు మంచినీళ్ళలా ఖర్చు అవి ఇంట్లో ఉన్న బంగారం తాకట్లు పెట్టేసి ఇల్లులు అమ్మేసుకుని ఉన్నప్పుడు ఉంటది, అరే ఆ 25 lakhs ఇన్సూరెన్స్ ఒక 50,000 కట్టి తీసుకుంటే అయిపోయేది కదా అన్న ఒక ఆలోచన వస్తుంది చూడండి. అప్పుడు మనకు చాలా తక్కువ అనిపిస్తుంది 50,000. కరెక్ట్. ఓకే, సో లైఫ్ నా సజెషన్ ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఈ రెండు చాలా చాలా అవసరం. ఎందుకంటే లైఫ్ చాలా అన్సర్టన్. ఎవరికి హార్ట్ అటాక్ వచ్చి పోతారో తెలియదు, ఎవరికి యాక్సిడెంట్ అయిపోతారో. అట్లీస్ట్ మీ పిల్లలు సేఫ్ గా ఉంటారు ఒక లైఫ్ ఇన్సూరెన్స్ తోటి. హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చినప్పుడు మనకి ఇమ్మీడియట్ గా డబ్బులు లేనప్పుడు ఆ హెల్త్ ఇన్సూరెన్స్ ఒక్కటే మనకి సేఫ్. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్సెస్ ఈ మధ్య అన్ని కవర్ చేస్తాయి. చూడ మీకు ఆర్గాన్ డొనేషన్ దగ్గర నుంచి ఎయిర్ లిఫ్టింగ్ దగ్గర నుంచి ఇంటర్నేషనల్ గా మీరు ఏదైనా టూర్ వెళ్ళి మీకు అక్కడ ఏమైనా అయినా కూడా అక్కడ కవర్ చేసే ఇన్సూరెన్సెస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కవర్ అవుతుంది. కాబట్టి జస్ట్ ఒక 20, 30, 40, 50,000 అనుకోండి. నా ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేస్తాను. కోవిడ్ సెకండ్ స్టేజ్ లో నాకు కోవిడ్ వచ్చిందని చెప్పాను కదా. 10 days నేను హాస్పిటల్లో ఉన్నాను, 5 days ICU లో ఉన్నాను.
అప్పుడు 3.5 lakh అయిపోయింది. అప్పటికప్పుడు మనం అంత డబ్బులు తీయాలన్నా ఫండ్ కష్టం కదా, మన ఇంట్లో ఎంతైనా అన్ని పెట్టుకొని ఉండవు. కానీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మాకు చాలా హెల్ప్ అయిందండి. జస్ట్ మా చేతి నుంచి 20,000 పడింది. నిజంగా నేనే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఎంత బాగా చెప్పారు. సేమ్ థింగ్, నాకు క్యాన్సర్ వచ్చినప్పుడు మాకున్న లిమిటెడ్ ఇన్సూరెన్స్ లో కవర్ అయినా, బట్ ఇట్ వాజ్ ఓవర్ అండ్ బియాండ్ దట్. అప్పుడు మేము చేతిలోంచి డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు అనిపించింది అనమాట, వీ షుడ్ హ్యావ్ టేకన్ అ బిగ్గర్ పాలసీ అనిపించింది. అప్పుడు బాగా విపరీతంగా, అంటే క్యాన్సర్ ఈజ్ నాట్ ఎ జోక్. ఇట్లా మంచినీళ్ళు హాస్పిటల్ నుంచి ఇంటికి ఇట్లా డబ్బులు అలా పరవాలన్నమాట మీరు. అలా అయిన సిచ్యువేషన్ లో బై గాడ్స్ గ్రేస్ భగవంతుడు అంత స్తోమత ఇచ్చాడు కాబట్టి చేపించుకోగలిగాం అప్పుడు. బట్ స్టిల్ దట్ ఈస్ అవర్ హార్డ్ ఎర్న్డ్ మనీ. అప్పుడు నాకు అనిపించింది అనమాట, ఇన్సూరెన్స్ పాలసీని కాస్త పెంచితే ప్రీమియం బాగుంటది అని. ఐ గో విత్ అ బిగ్గర్ పాలసీస్ ఓన్లీ. ఎప్పుడు చిన్న పాలసీ చేసుకుని, ఎందుకంటే ఆల్రెడీ ప్రాబ్లం ఉంది కాబట్టి. కరెక్ట్, నాకు తెలుసు కాబట్టి ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, ఏం సిచ్యువేషన్ ఉంటుంది మనకు తెలియదు. ఇప్పుడు ఆర్గన్ డోనర్స్ కోసం చూస్తుంటారు చాలా మంది, కోట్ల మీద అయిపోతుంటారు. సో బెటర్ గో ఫర్ అ గుడ్ ఇన్సూరెన్స్, నా సజెషన్. ఆ 50,000 కోసమో 30,000 కోసమో ఆలోచించకండి. కరెక్టే. నా ఫ్రెండ్ కూడా ఇప్పుడు 2 కిడ్నీస్ పాడయ్యి వెయిట్ చేస్తున్నాడండి. చూడండి, మరి పెద్దగా హెల్త్ ఇన్సూరెన్స్ కూడా లేదు. మీరు అన్నది ఎంత కరెక్ట్. అసలు మన చుట్టుపక్కల ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అయినా సరే మనం ఇన్సూరెన్స్ ని నెగ్లెక్ట్ చేసేస్తాం. అమ్మా 20,000 ఎవరు కడతారు, 30,000. మీరు చేసే పిచ్చి అప్పుల కంటే ఇట్లాంటి డబ్బులు లేకపోతే ఇట్లాంటి వాసుకొని అప్పు చేసైనా అట్లీస్ట్ గో ఫర్ హెల్త్ ఇన్సూరెన్స్. కరెక్టే. ఓ ఇంటి రెంట్ ఎలా కడతామో, పిల్లల స్కూల్ ఎలా కడతామో, ఫీజు అనేది ఇన్సూరెన్స్ కూడా మనం అలా ఫీజు పే చేయాల్సిందే. థ్యాంక్ యూ వనజ గారు, చాలా విషయాల్లో నాకైతే మంచి క్లారిటీ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకసారి మళ్ళీ కలుద్దాం మనం ఇలాగే లైవ్ లో. థ్యాంక్ యూ అండి.